గుంటూరి వారి తపాలా చెక్కలు క్రిస్పీగా కారంగా. ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని అందులో కాస్త కరివేపాకు, 1 చెంచా జీలకర్ర, ఒక 1/2 కప్పు పచ్చెనగపప్పు, ఒక 1/2 కప్పు పెసరపప్పు నానబెట్టుకొని వేసుకోవాలండి. 7-8 పచ్చిమిర్చిని మిక్సీ వేసుకొని మిర్చి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. తర్వాత నీళ్ళనిలా మరిగించుకొని మరుగుతున్న వాటర్ని పిండిలో వేసుకోండి. చెయ్యి పెట్టొద్దు. 1 చెంచాతో కలుపుకొని కొద్దిగా చల్లారాక ఈ విధంగా ఉండగా చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా పిండిని తీసుకొని ఇలా గుండ్రంగా చేసుకొని కాగుతున్న నూనెలో వేసుకొని 2 పక్కల వేయించుకొని తీసుకుంటే కమ్మనైన తపాలా చెక్కలు రెడీ అవుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి మనకి 1 వారం వరకు నిల్వ ఉంటాయి.